ఎట్లా? నాకు అన్ని నచ్చింది. నాగచైతన్య ఎట్లా చేసిండు సినిమా? అన్ని ఛానళ్ళు, పాటలు, సాంగ్లు అంతా మంచిగా నచ్చింది. అయితే సినిమాలో సాయి పల్లవి యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది? నాకు ఇప్పుడు సినిమాలంటే బోర్ కొట్టేది, అయినా ఇది బోర్ కొట్టడం బాగుంది, మంచిగా ఉంది. బోర్ కొట్టలేదు. పాటలు ఎట్లా అనిపించినాయి నీకు? పాటలు కూడా అంత మంచిగా ఉంది. అందరు చూసేలానే ఉందా సినిమా? అంతా నచ్చింది నాకు. నాగార్జున కొడుకుగా నాగచైతన్య పేరు నిలబెట్టిందంటారా? బాగుంది. సో నాగచైతన్య పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది? యాక్టింగ్ కానీ అంతా మంచిగా ఉందబ్బా. ఇప్పుడు షిప్స్లలో తీసుకెళ్లారు కదా, సో అది ఎలా అనిపించింది? ఆధార్ కార్డ్ గురించి స్టోరీ అన్ని మంచిగానే ఉంది. సినిమాలో మీకు బాగా నచ్చిందంటే ఏం చెప్తారు? నచ్చింది, నాకు బాగా నచ్చింది సినిమా. అదే ఏం నచ్చింది సినిమాలో బాగా? కథ మొత్తం అంతా నచ్చింది. కథ మొత్తం అంతా నచ్చిందా? ఓకే. బోర్ కొట్ల, ఎక్కడ బోర్ కొట్టలేదు. ఫ్యామిలీ చూడొచ్చు. మీకు ఏ పాట నచ్చింది? శ్రీకాకుళం భాష ఎట్లా అనిపిస్తుంది? భాష అయినా అంతా భాష కూడా మంచిగానే అనిపించింది అబ్బా. అట్లేం లే, అయినా నేను చూడండి అనుకోండి, నాకు నచ్చలేదు, నాకు అనుకుంటా నచ్చింది. మీకు ఏ పాట నచ్చింది సినిమాలో? పాట ఏమేం పాటలు ఇచ్చావా? ఓం నమ శివాయ పాట. మాది ఆంధ్ర కదా, అయినా కూడా నచ్చింది అబ్బా. మీ ఆంధ్ర లాంగ్వేజ్ మాట్లాడింది కదా, ఇండియా పాకిస్తాన్ గురించి చూపించారు కదా, ఎలా అనిపించింది అది? అన్ని మంచిగానే అనిపించింది అబ్బా. సారీ बहुत अच्छा है मूवी. आई थिंक वी शुड गो एंड वॉच इट. आपको क्या पसंद है मूवी पे? गाने गाने पसंद आए? कौन से गाने? तेलुगु मुझे आती नहीं, बट हाँ समझ में आया तेलुगु. हीरो बेस्ट परफॉर्मेंस और हीरोइन बेस्ट परफॉर्मेंस? साई पल्लवी माय फेवरेट. सो साई पल्लवी का परफॉर्मेंस बहुत अच्छा है. व्हाट्स योर फेवरेट सॉन्ग इन दिस मूवी? Which scene you connected? I connected with the romance scene. Romance scene backdrop. Nice. It means like India and Pakistan war like that. The backdrop was. It was good. Okay. మూవీ ఎలా ఉందండి? మూవీ చాలా బాగుంది మేడం. యాక్టింగ్ చాలా బాగుంది మనకి. అండ్ సాయి పల్లవి సెకండ్ హీరో అని చెప్పొచ్చు మూవీలో మనకి. వాళ్ళిద్దరు యాక్టింగ్ స్కోప్ చాలా బాగుంది, కెమిస్ట్రీ చాలా బాగుంటుంది మూవీలో మనకి. అంటే ఇంతకు ముందు మనం నాగచైతన్య ఎక్కువ గ్లామరస్ రోల్స్ లో చూసామంటే మేకప్ అంతా కూడా యాక్టింగ్ స్కిల్స్ ఇంకా చాలా బయటపడే మనకి. కానీ ఇటువంటి రోల్ చెప్పేసి ప్రూవ్ చేసుకున్నాం మనకి నాగచైతన్య. ఓకే. అంటే బిఫోర్ సినిమాస్ తో కంపేర్ చేస్తే నాగచైతన్యలో ఏమైనా చేంజ్ వచ్చింది? చాలా యాక్టింగ్ చాలా ఇంప్రూవ్ చేసుకున్నారు మనకి. ఓకే. అంటే క్యారెక్టర్ చేయగలను ప్రూవ్ చేసుకున్నారు ఇంకా మనకి. నెక్స్ట్ లెవెల్ మనకి. సాయి పల్లవి గురించి చూడొచ్చంటారా సినిమా? సాయి పల్లవి గురించి చూడొచ్చా, నాగచైతన్య గురించి? ఇద్దరు గురించి చూడొచ్చండి. మనకి హీరో నాగచైతన్య అయితే నెక్స్ట్ హీరో వచ్చేసి మనకి సెకండ్ హీరో సాయి పల్లవి అని చెప్పొచ్చు. అమరన్ సినిమా తోటి చేస్తలే మేడం, అది టోటల్ డిఫరెంట్ మనకి. ఓకే. ఇండియన్ వచ్చేస్తే మనకి శ్రీకాకుళం మనకి అది మచ్చ వాళ్ళ ఫిషర్ మ్యాన్స్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన మూవీ కాబట్టి అదే రియల్ లైఫ్ వాళ్ళు చూపించారు ఇక్కడ మనకి. రియల్ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళు బయటకు వెళ్తే ఎన్ని రోజులు వాళ్ళ ఫ్యామిలీని మిస్ అవుతారో చాలా బాగా చూపించారు మనకి. అది ఇండియన్ పాకిస్తాన్ బ్యాక్డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చాయి కదా, సో ఇది కూడా అలాగే అనిపించిందా? డిఫరెన్స్ ఏమైనా కనిపించింది? కాన్సెప్ట్ చిన్నది మేడం. ఇండియన్ బ్యాక్ చాలా చిన్న కాన్సెప్ట్ మనకి. ఎవరైనా అక్కడ మన వాళ్ళు ఇల్లు చిక్కున్నప్పుడు ఎలా బయటకు వస్తారు దాని గురించి చూపించారు మనకి. అంటే దానికి ఎంత స్ట్రగుల్ అవుతారని చెప్పి చూపించారు అక్కడ మనకి. ఓకే. సో ఇందులో హైలైట్ అంటే ఏం చెప్తారు? మ్యూజిక్ అని చెప్పొచ్చు మేడం. అండ్ సాయి పల్లవి యాక్టింగ్, నాగచైతన్య యాక్టింగ్ అండ్ వాళ్ళ కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. మీకు ఏ సాంగ్ నచ్చింది? హైలైట్స్ అండ్ బుజ్జితల్లి పోదు. సో మనకి ఆల్రెడీ తెలిసిందే సాయి పల్లవి న్యాచురల్ యాక్టింగ్ అని చెప్పేసి, దీంట్లో ఏమైనా కొత్తగా కనిపించిందా లేకపోతే సినిమాకి ఎంత కలెక్షన్ రావచ్చు అంటారు ఈసారి? థ్యాంక్ యూ. సో ఏం నచ్చింది మూవీలో మీకు? ఇండియా గురించి అండ్ వాళ్ళ న్యాచురల్ యాక్టింగ్. అంటే జనరల్ గా మనం చూస్తున్నట్టే స్టార్ స్టోరీస్ ఉంటాయి కదా, ఇండియా పాకిస్తాన్ స్టోరీస్, అలానే అనిపించింది మీకు స్టోరీ కూడా? లేదు, భారతదేశం అంటే ఇండియా గురించి ఇది ఒక యాంగిల్ లో తీసుకొచ్చారు. అంటే సాయి పల్లవి కోసం చూడొచ్చా సినిమా లేకపోతే హీరో అండ్ హీరోయిన్ డిఎస్పీ సాంగ్ అని బీజిఎం? ఓకే. అంటే స్టోరీ మొత్తం లవ్ స్టోరీ తోటే తిరిగిందా లేకపోతే లవ్ అండ్ ఇండియా గురించి కూడా? ఓకే. సో ఆ స్టోరీ మీకు కొత్తగా అనిపించిందా? కొత్తగా. హైలైట్స్ ఏం చెప్తారు సినిమాలో? మ్యూజిక్, సాయి పల్లవి యాక్టింగ్ అండ్ నాగచైతన్య. మరి మైనస్ లో అంటే ఏం చెప్తారు సినిమా? మైనస్ ఏం లేదు. నాగచైతన్యకి చాలా రోజుల తర్వాత హిట్ పడిందని చెప్పుకోవచ్చా? యా, బాగా కష్టపడ్డారు, చాలా బాగా. అంటే ఈ సినిమా తోటి మళ్ళీ ఛాన్సెస్ వచ్చే అవకాశం ఉన్నట్టు నాగచైతన్య? ఆయన యాక్టింగ్ స్కిల్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. ఈ మూవీతో ఎంత కలెక్షన్ తీసుకోవచ్చు? కలెక్షన్స్ అంటే చెప్పలేం, బట్ సినిమా అయితే బాగుంది. ఓకే. అంటే యాక్టింగ్ న్యాచురల్ యాక్టింగ్, న్యాచురల్గా చేశారు. సూపర్. దేవిశ్రీ బ్యాక్. థ్యాంక్ యూ. సో మూవీ చూసారు
చూసారా? ఎలా అనిపించింది తండేల్? సో మూవీ లాస్ట్ టైం ఓకే. సాయి పల్లవి నచ్చిందా, నాగ చైతన్య నచ్చాడా? ఇద్దరు నచ్చారు. ఇప్పుడు అమరన్ సినిమా తోటి సాయి పల్లవి 100 crores గ్రాస్ అయితే కంప్లీట్ చేసేస్తుంది. మరి ఈ సినిమాతో కూడా 100 crores తీసుకొస్తుంది అంటారా నాగ చైతన్యకి? కంపల్సరీ. నాగ చైతన్య గురించి చూడొచ్చా లేకపోతే సాయి పల్లవి గురించి చూడొచ్చా? ఇద్దరు గురించి చూడొచ్చు. ఇద్దరు గురించి చూడొచ్చు. సో మనకి ఆల్రెడీ తెలిసిందే సాయి పల్లవి అంటే న్యాచురల్ బ్యూటీ అని చెప్పేసి, దీంట్లో కూడా మీకు న్యాచురల్ యాక్టింగే కనిపించిందా, ఏమైనా చేంజ్ కనిపించిందా? ఏం కనిపించింది. అసలు స్టోరీ దేనిపైన బేస్ అయి ఉంది? లవ్ స్టోరీ. లవ్ స్టోరీ. సో ఇండియా పాకిస్తాన్ గొడవల గురించి మనం ప్రీవియస్ లో చాలా సినిమాలో చూసే ఉన్నాం కదా, అలానే అనిపించిందా, కొత్తగా ఏమైనా అనిపించిందా? కొత్తగా అనిపించింది. సో హైలైట్స్ అంటే ఏం చెప్తారు సినిమాలో? లవ్ స్టోరీ. లవ్ స్టోరీ. మీకు ఏ సాంగ్ బాగా నచ్చింది? అన్ని సాంగ్స్ బాగున్నాయి. బుజ్జితల్లి సాంగ్స్ ఇంకా బాగుంది. బుజ్జితల్లి సాంగ్ బాగుంది. సో ఇది వైజాగ్ బ్యాక్ డ్రాప్ అంతా కూడా చూసారు కదా, సో ఆ షిప్స్ లో వెళ్ళడం కానీ అంతా ఎలా అనిపించింది? చాలా బాగుంది. నాగ చైతన్యకి హిట్ పడుతుందా? సో లాస్ట్ టైం చూసుకుంటే నాగ చైతన్యకి సరిగా హిట్ లేదు, ఇప్పుడైనా హిట్ పడుతుందా? హిట్ అయితే సూపర్. 100 crores వస్తుంది అంటారా సినిమాకి? థ్యాంక్ యూ. సాయి పల్లవి కోసం చూడొచ్చా సినిమా లేకపోతే నాగ చైతన్య చూడొచ్చా? నాగ చైతన్య సాయి పల్లవి. స్టోరీ ఏమైనా కొత్తగా అనిపించిందా? సేమ్ లవ్ స్టోరీయేనా? లేదు, కొత్తగా అనిపించింది. కొత్తగా అంటే ఏం కనిపించింది సినిమాలో మీకు? మెసేజ్ ఇచ్చాడు. ఒక కష్టం వస్తే ఎలా ఎక్కడ దాకా వెళ్ళాలి, ఏం చేయాలి అన్నదానికి పూర్తి మెసేజ్ ఇచ్చాడు. చంద్రమోహన్ రెడ్డి గారు దీన్ని ఓవరాల్ గా బాగా చెప్పాడు. డిఎస్పీ బీజిఎం ఎలా అనిపించింది? బీజిఎం అదరగొట్టాడు. ఓకే, మీకు ఏ సాంగ్ బాగా నచ్చింది? హైలైట్స్ సాంగ్ బాగా థ్యాంక్ యూ. అంటే ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు సినిమాలో హైలైట్ సీన్స్ ఏమైనా అనిపించాయి మీకు? సినిమాలో ఓవరాల్ సినిమా బాగానే ఉంది. సో ఇండియా పాకిస్తాన్ సినిమాల గురించి చాలానే చూసాం కదా, దీంట్లో మీకు ఇండియా పాకిస్తాన్ గురించి చూపించినప్పుడు కొత్తగా ఏమైనా కనిపించిందా? కొత్తగా ఏమనిపించలే. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చాయి కదా, ఇది ఎలా చూపించారు? సినిమా బాగుందండి. ఓకే, థ్యాంక్ యూ.